హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇదైతే మనకి డేటా ఎంట్రీ జాబ్ అనమాట. సో, డేటా ఎంట్రీ జాబ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ ఏంటి, వర్క్ ఎలా చేయాలి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీరు చూసిన వెంటనే ఈ యొక్క జాబ్‌కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వీళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ దొరికేస్తే ఇంకా వీళ్ళు అప్లికేషన్ ఆపేస్తారనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ 2 డేస్ బ్యాకే మనకి ఇది పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే అప్డేటెడ్ ఆన్ 05 జాన్ 2026 అనమాట. ఓకేనా. సో, కాబట్టి మీరు చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ముందుగా మనకి అక్కడ రోల్ చూసుకుంటే మన యొక్క రోల్ అనేది డేటా ఎంట్రీ అసోసియేట్ అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ యొక్క కంపెనీ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వికాస్ బిజినెస్ అండ్ టెక్నికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో, ఆ యొక్క కంపెనీ వాళ్ళు మనకి ఒక డేటా ఎంట్రీ అసోసియేట్ అనే పొజిషన్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండక్కర్లేదు. మీరు నార్మల్ ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే ఫీల్డ్లో ఎందులోనైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో, 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీకు ఇంతకుముందు ప్రయర్ స్కిల్స్ ఏమి అక్కర్లేదు అనమాట. మీకు బేసిక్ ఎక్సెల్ సిస్టమ్ ఎలా వాడాలి, డేటా ఎంట్రీ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ మీరు అందులో అంత బాగా అయి ఉండక్కర్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ డీటెయిల్ ఓరియంటెడ్ డేటా ఎంట్రీ అసెసెట్ టు యాక్యురేట్లీ ఇన్పుట్. ఓకేనా. మనం ఏం చేయాలంటే డేటా ఇన్పుట్ చేయడం, డేటా వెరిఫై చేయడం, డేటా మేనేజ్ చేయడం. ఓకేనా. సో, ఇది మన మెయిన్ రోల్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా డేటా అనమాట. సో, మనకి ఇచ్చిన డేటాని మనం ఒక దగ్గర యాడ్ చేయాలి. లేకపోతే ఉన్న డేటాని కరెక్ట్ డేటా కాదా అని చెప్పి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేటాని ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఓకేనా. అంటే సెగ్రిగేషన్ చేయాలన్నమాట. ఏ డేటా ఏంటి అని చెప్పి మేనేజ్ చేయాలి. ఓకేనా. సో, ఇవి ఒక మెయిన్ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి